సార్వత్రిక ఎన్నికల సమరానికి అంతా సిద్ధమయ్యారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చకచకా చేసేస్తోంది. ఇప్పటికే మొదటి విడత ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. అటు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తుంటే ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి ప్లాన్ చేస్తోంది. ఇక ఎన్నికల సంఘం తన పనిలో తాను నిమగ్నమైపోయింది. ఓటర్ల జాబితాను రాష్ట్రాల వారీగా విడుదల చేస్తోంది. తెలంగాణ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది. ఎన్నికల తుది జాబితాను ఈసీ ప్రకటించారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలోని ఓటర్ల వివరాలను అప్డేట్ చేసి తాజా వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 3,30,13,318 మంది ఓటర్లుంటే ఇందులో మహిళలు 1,65,95,896 మంది, పురుషులు 1,66,14,693 మంది, 2,729 మంది ఇతరులు ఉన్నారు. తొలితరం ఓటర్లు 8,72,116 మంది నమోదయ్యారు. ఇప్పటి వరకు తయారైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అడ్రస్ మార్చుకోవాలనుకునే వారికి వచ్చే నెల 15 వరకు వెసులుబాటును కల్పించారు. తెలంగాణ ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. సుమారు 1,81,000 మంది అధికంగా ఉన్నారు. దీంతో పార్టీలు మహిళలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రచిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు సాధారణంగా పోటీ చేసే పార్టీల మధ్య విభిన్నంగా ఉంటాయి. కానీ ఇటీవలి సంవత్సరాలలో పోల్ మేనిఫెస్టోలు ఒక అంశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుండటంతో వారిని దృష్టిలో పెట్టుకుంటున్నాయి పార్టీలు. మహిళలు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఓటింగ్ లో పాల్గొనేవారు మగవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో మహిళా కేంద్రీకృత సంక్షేమ కార్యక్రమాలను పార్టీలు ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది. 6 గ్యారంటీలతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంక్షేమ పథకాల్లో మహిళలే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ వారి ఓట్లపైనే లోక్సభ ఎన్నికల్లోనూ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తొలి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన అన్ని స్కీంలలోనూ ప్రధాన లబ్దిదారులు మహిళలే. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, సబ్సిడీతో గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు ఉచిత బీమా, మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు, ఇలా ప్రతి స్కీంలో మహిళలే భాగస్వామ్యం చేశారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్ కు పడేలా ప్రచార వ్యూహం రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో గతంలో కంటే ఎక్కువగా సీట్లు సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ ఇందులో 2 మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో దాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో పాటు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని సైతం ప్రచారంలో వినియోగించుకోనున్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడాలంటూ ప్రతి ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ విషయాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది. 17 లోక్సభ స్థానాల్లో వరంగల్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లను మహిళలకు కేటాయించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ అప్పట్లో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారు. కవిత ధర్నా తర్వాతే కేంద్రంలోని బీజేపీ మహిళా కమిషన్ రిజర్వేషన్ తీసుకొచ్చిందన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ చేసుకుంటోంది. వీటితో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, వితంతు పింఛన్ వంటి అంశాలను సైతం ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం చేసుకోనుంది. గతంలో కంటే భిన్నంగా పార్టీలు తమ మేనిఫెస్టోను తయారు చేస్తున్నాయి. మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని గతంలో తాము ఏం చేశాము, భవిష్యత్తులో ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నాయి. తెలంగాణలో మహిళా ఓటర్లు సైతం ఎక్కువగా ఉండడంతో ఆ మేరకు హామీలు సైతం ఇవ్వనున్నాయి పార్టీలు.